ఉపయోగపడుతుందని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. దేశ రక్షణ కూడా ఉపయోగపడుతుందని రాజగోపాల్ గారు నిరూపించారు. విశేషం ఏంటంటే యోగం కదా, రకరకాలు మీరు చెబితే పలుకుతూ ఉన్నారు. నేను కూడా ఒక మాట చెబితే పలుకుతారా? యోగ బ్రహ్మ యోగ విష్ణు యోగ దేవో మహేశ్వర యోగ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ యోగవే నమః. మీ అందరిలో నాకు కనపడుతున్న పతంజలికి నమస్కారం. ఆయన మనకు మూలము. మరి ఆయన కూడా ఒకసారి చప్పట్లు కొడితే ఎందుకంటే సైంటిస్టులు చెప్పారు బాగా చప్పట్లు కొడితే 100 సంవత్సరాలు బతుకుతారు అని. మీ అందరూ 100 సంవత్సరాలు బతకాలని నా కోరిక, నా స్వార్థం ఏమీ లేదు. నవ్వము జంతువులు నరుడు నవ్వును అన్నారు. నవ్వే శక్తి మనిషికి మాత్రమే ఉంది, జంతువులకు లేదు. కాబట్టి ఆ నవ్వే శక్తిని ఈ టెన్షన్ ఉన్న నవ్వే డేస్లో అందరూ నవ్వుతూ గడపాలనేది నా ఉద్దేశము. జంధ్యాల చెప్పాడు, నవ్వడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని. ఆ యోగం ఉన్న వాళ్ళందరూ కూడా మనందరం కూడా యోగుల కింద లెక్క. నేను ఎలాగో నవ్వలేదు, మీరు అందరూ నవ్వండి. అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇంకా మీరేం చేయలేరు కానీ చేసుకోని పెళ్లి అందరికీ అవసరం లేదు నా దృష్టిలో. లో బీపీ ఉన్న వాళ్ళకి మాత్రమే అవసరం. రైతు అవుతుంది కదా, ఆరోగ్యం బాగుపడుతుంది. అందువల్ల ఈ యోగం అంటే కళ్యాణమే కాదు, లోక కళ్యాణం కూడా. ప్రపంచం మొత్తం హాయిగా ఉండడానికి కూడా ఈ యోగం అనేది ఉపయోగపడుతుంది. ఒకసారి జంధ్యాల గారు మన హాస్యావధానంలో ఒక ప్రశ్న వేశాడు. ఏమనంటే, పెళ్ళప్పుడు అప్పగింతల కార్యక్రమం ఉంటుంది కదమ్మా, అత్తగారింటికి పంపించే ప్రోగ్రాము. ఆ అత్తగారింటికి పంపించే ప్రోగ్రాం అప్పుడు దాన్ని అప్పగింతలు అంటారు. అప్పగింతల కార్యక్రమం అప్పుడు అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంటుంది, అత్తగారింటికి వచ్చి ఎట్లా ఉంటుందని. అబ్బాయి ఏమో నవ్వుతూ ఉంటాడు, కొత్త భార్య వస్తుందని. అంటే పాత భార్య ఉందని కదా, అర్థం చేసుకోవచ్చు. కొత్త భార్య వస్తుందని సంతోషంగా ఉంటాడు. అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంటుంది, అత్తగారింట్లో ఉంటే ఎట్లా ఉంటుందోనని. అయితే ఇట్లా ఏడుస్తూ ఉంటుంది. జంధ్యాల గారు అడిగాడు నన్ను హాస్యావధానం. జంధ్యాల గారి పేరు తెలుసు కదా. ఆ జంధ్యాల గారు అడిగాను నన్ను, అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, అబ్బాయి నవ్వుతూ ఉంటాడు, ఆ టైంలో మీరేమంటారు అని. నేనేం చెప్పానంటే, అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది అప్పగింతలప్పుడు, అమ్మాయికి అది ఆఖరి ఏడుపు, అబ్బాయి నవ్వుతూ ఉంటాడు, అబ్బాయికి అది ఆఖరి నవ్వు అని చెప్పాను. మీరేమన్నా ఎక్సెప్షనా? హిందీ నేను నేర్చుకోలేను, అన్ని కలిపే. ఏ భాష ఉంటుంది? భార్య గురించి చెప్పాను, ఒకరి గురించి. మరి గిరీష్ కుమార్ గారికి పార్వతి ఉంది, గంగా ఉంది. అందుకని ఆయన నిత్య యోగ పరిశోధకులు, చాలా ఇన్స్పిరేషన్. రండి సార్, కూర్చోండి. గిరీష్ కుమార్ గారు మంచి ఇన్స్పిరేషన్. గిరీష్ కుమార్ గారు ఎప్పటికప్పుడు నిత్యం నూతనంగా యోగా మీద అలాగే కాశీనాథ్ గారు కూడా మాకు గురువు గారు. మరి వాళ్ళు రాలేదు, బాగుంటుంది. ఇలా అయితే కూర్చోండి సార్. ప్లీజ్ డిస్టర్బ్ యువర్ సెల్ఫ్ అండ్ డిస్టర్బ్ అదర్స్. ఏమండి, ఎవరైనా ఓపిక లేని వాళ్ళు ఉంటే ముందే వెళ్ళిపోండి, నాకు జ్ఞాపిక. అందువల్ల జరిగేటప్పుడు మాత్రం ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఏమండి, ఇది ఒక యోగా అనే దానికి కాన్సన్ట్రేషన్ అవసరం. మనస్సు యోగా, మనస్సు శరీరము రెండూ కలిస్తేనే యోగా. ఒట్టి శరీరం ఆడిస్తే యోగా కాదు. కాబట్టి ఏదైనా మనసు పెట్టి చేయాలి. మనకు మనసు పెట్టి చేయడం అలవాటు లేదు, పర్సు పెట్టి చేయడం అలవాటు. పూర్వము పల్స్ చూసి వైద్యం చేసేవాళ్ళు, ఇప్పుడు పర్సు చూసి చేస్తున్నారు. 1,00,000 ఉన్నవాడికి 1,00,000 రూపాయలు జబ్బు, 1 కోటి రూపాయలు ఉన్నవాడికి 1 కోటి రూపాయలు జబ్బు, 10 కోట్లు ఉన్నవాడికి 10 కోట్ల రూపాయలు జబ్బు. గుడిసెల్లో ఉన్నవాడికి ఏ జబ్బు రాదు, ఎందుకంటే వాడు కష్టపడి పనిచేస్తాడు కదా. అలా
ఇలా ఉంటుంది. మగవాడి మనస్తత్వంలో ఒక బలహీనత ఉంది. సార్ తాగిస్తున్నారా? మీరు తాగితేనే మనిషిని కాదు. ఏం మాట్లాడుతున్నారు? అంటే మగవాడి మనస్తత్వంలో ఒక మాయ ఉంది. అదేమిటంటే పెళ్లి చూపులప్పుడు అమ్మాయి అయస్కాంతంలాగా కనపడుతుంది, పెళ్ళైన క్షణం నుంచి సూర్యకాంతంలా కనపడుతుంది. పెళ్లి చూపులప్పుడు అమ్మాయి మల్లె తీగలా కనపడుతుంది, పెళ్ళైన క్షణం నుంచి కరెంటు తీగలా కనపడుతుంది. అమ్మాయి అబ్బాయిగా పెళ్లి చూపులప్పుడు అబ్బాయి హీరోలా కనపడతాడు, పెళ్ళైన క్షణం నుంచి జీరోలా కనపడతాడు. అంతా అబ్బాయిలేనా అంటున్నారా కదా? మీ పేరేంటమ్మా? స్వాతి కదమ్మా, మంచిదమ్మా. మీకు పెళ్లి కాలేదు కదా? కట్టం తెచ్చేటప్పుడు అమ్మాయి కనకదుర్గలా కనపడుతుంది, పెళ్ళైన క్షణం నుంచి కలకత్తా కాళికలా కనపడుతుంది. అనుమానం ఉన్నవాళ్ళకి ఆమె నాలుక చూస్తే అర్థమైపోతుంది. చిత్రం ఏంటంటే వివాహం అనేది గొప్ప యోగం. ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేకత ఇచ్చేది ఒక వివాహ వ్యవస్థ. అందుకని వివాహ యోగం అంటారు, సంతాన యోగం అంటారు, అన్నీ యోగాలే. అయితే మనం ఆ వివాహాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. వివాహాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేస్తే అది దెబ్బతింటుంది అన్నమాట. బాబు ఒక్క నిమిషం ఆపరాదు, ఒక్క నిమిషం ఆపరాదు అంటే వాడు ఏదో చేతిలో పని చెప్పలేదు అందుకని చప్పట్లు కొట్టారు. మరి గ్లాస్ కింద పెడతారు, చొక్కా మీద పట్టడం ఇబ్బందులు అవుతాయి. నేను ఈ వివాహ యోగం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాను. నేను పొరపాటున మా ఆవిడని తీసుకుని యాదగిరి గుట్టకి వెళ్ళా. అంటే పొరపాటున మా ఆవిడని తీసుకొని వెళ్ళానంటే వేరే వాళ్ళ ఆవిడ సరిగ్గా రాదు. తీసుకెళ్తే మా ఆవిడ ఏం చేసిందంటే ఒక పులిహోర పాకెట్ను రెడీ చేసి ఆ పులిహోర పాకెట్ను కాపలా పెట్టి ఆవిడ గుడి దగ్గరికి వెళ్ళింది కొబ్బరికాయ తీసుకురావడానికి. ఈ లోపల నేను మంచి జోకులు ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాను. మధ్యలో పులిహోర పాకెట్ మాయమైంది, నేను గమనించలేదు. మా ఆవిడ వచ్చి అడిగింది, జరిగింది యాదగిరి గుట్టలో, ఏదండి మన పులిహోర పాకెట్ అంది. అక్కడ నేను అప్పుడు చూస్తే అక్కడ ఒక పంది తింటున్నది పులిహోర. అదిగో నువ్వు చేసిన పంది తింటున్నది పులిహోర అన్న. అప్పుడు మా ఆవిడేమన్నా తెలుసా, మీరుండగా పంది ఎలా తింటున్నదండి అని. ఇప్పటివరకు నాకు హిందీ అంటే తెలుగు వాళ్ళు అవునా కాదా అని నాకు డౌట్ వచ్చింది. ఇందాక ఖచ్చితంగా తెలుగు వాళ్ళే. తెలుగువాడు బాధపడేటప్పుడు ఎంజాయ్ చేసేవాడు ఖచ్చితంగా తెలుగువాడు ప్రపంచం మొత్తం మీద. చిత్రం ఏంటంటే నాకు సెల్ ఫోన్ లేదు ఈ మధ్య వరకు. మా ఆవిడ అంది, ఏమండి ఈ మధ్య ప్రతి విధవా సెల్ ఫోన్ కొంటున్నాడు, మీరు కూడా కొనండి అని. సచ్చేటు నేను కొన్నాను, ఆఫీస్ వాళ్ళు ఇంకోటి ఇచ్చారు. నా టాలెంట్ను గుర్తించి ప్రతి దాంట్లో కూడా మనం చమత్కారం కనుక చూసుకోగలిగితే ఆ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉండొచ్చు, రాజులాగా గడపచ్చు. వారి పేరు కూడా రాజుగారు కాబట్టి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఎక్కడికో వెళ్ళి మనం చాలా ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ప్రతి దాంట్లో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. నేను విదేశాలకు వెళ్ళా, చాలా విదేశాలకు. అంటే ఇక్కడ కొంతమందికి చప్పట్లు కొట్టాలా కొట్టవద్దా, కొంతమంది కొడతారు కొంతమంది కొట్టరు. అందరూ కొట్టలేరు చప్పట్లు. మెంటలు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే కొట్టద్దు, మెంటలు లేని వాడు కొడితే చాలు. సమస్యను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే అమెరికాలో క్యాన్సస్ అనే ఒక సిటీ ఉంది. అక్కడ నేను ఈ హాస్యావధానం చేస్తూ ఉన్నాను. హాస్యావధానానికి ముందు ఆర్గనైజర్స్ ఏం చేశారంటే ఒకరింటికి తీసుకెళ్ళి ఆర్గనైజర్స్ జరిగింది ఇది. తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి క్యాన్సర్ సిటీలో ఆయన విశాఖపట్నం ఆమె శుద్ధ బుద్ధావతారంలాగా కూర్చుంది స్టూల్ చైర్లో. ఆ ఇంట ఆయనే మంచినీళ్ళు ఇచ్చాడు, ఆయనే టీ ఇచ్చాడు, ఆయనే టిఫిన్ పెట్టాడు, అన్ని మర్యాదలు ఆయనే చేశాడు. ఆమె కనీసం నవమొహం కూడా పెట్టలేదు, సీరియస్గా ఉంది ఇట్లా. నేను బాధపడ్డా, కనీసం నవమొహం పెట్టినా ఖర్చు అవుతుందా, ఎందుకు అట్లా ఉన్నది అనుకున్నాను. మర్నాడు ప్రోగ్రాం జరిగిందమ్మా స్వాతి గారు. ప్రోగ్రాం మీకే చెప్తున్నాను, ఇంత ఉత్సాహం పెట్టించారు కాబట్టి. తీసుకెళ్తే మర్నాడు
ప్రోగ్రాం జరిగింది హాస్యావధానం. ఆ ప్రోగ్రాంకు ఆమె కూడా వచ్చింది ముందు సీట్లో కూర్చున్నది. తర్వాత ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆమె నా దగ్గరికి వచ్చింది. రాజగోపాల్ గారు వినండి మీరు, అందరినీ పోలీసులు అలర్ట్ చేస్తుంటారు, నేను వారిని అలర్ట్ చేస్తున్నాను, నమస్కరించాలి, క్షమించాలి. అక్కడ ఏం చేసిందంటే ఆవిడ ముందు వరుసలో కూర్చుంది. తీసుకెళ్ళినా అని చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏంటండి నాకు అట్లా ఏడవాలనిపిస్తుంది. ఏడవడం కూడా ఒక యోగమే, ఉంటే బరువు తగ్గిపోతుంది కదా. విశేషం ఏంటంటే తీసుకెళ్ళినా అని చెప్పాడు. ఏమయ్యా ఆవిడ నవ్వలేదు, నవ్వుమొహం కూడా పెట్టలేదు, ఆమె చేతిలో కాఫీ ఇవ్వలేదు, టిఫిన్ ఇవ్వలేదు, కనీసం నవ్వుమొహం పెట్టినా ఏమైనా ఖర్చు అవుతుందా అన్నాను. తీసుకెళ్ళిన ఆయన అన్నాడు, ఆవిడకు మెంటలు ఎప్పుడు డిప్రెషన్లో ఉంటుందండి, మనం ఏం చేస్తాము, మెంటల్ పాపం ఆవిడతో అన్నారు. నిజమే కదా, మెంటల్ ఆవిడ ఏం చేయమంటే ఏం చేస్తుంది, ఏమి చేయలేదు కదా అని అనుకున్నాను. నిజంగా అనుకున్నాను. మర్నాడు ప్రోగ్రాం జరిగింది. నా ప్రోగ్రాంలో ముందు కూర్చుంది ఆవిడ. ముందు కూర్చుంది, బాగా ఎంజాయ్ చేసినట్టు కనిపించింది. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చింది ఆవిడ. స్టేజ్ మీదకి వచ్చి, శంకరనారాయణ గారు, నా పేరు శంకరనారాయణ అండి, శంకరనారాయణ గారు మీ జోకులు బాగున్నాయండి, బాగా నవ్వాను, బాగా ఎంజాయ్ చేశానండి, మీతో ఒక ఫోటో దిగాలని ఉందండి అన్నది. నేను నిజంగా చాలా సంతోషపడ్డాను. దాంతో ఫోటో దిగాను. తర్వాత ఈ సంతోషం నాకు 3 రోజులు కూడా మిగలలేదు. నేను చాలా సంతోషపడ్డాను. మెంటల్ ఆవిడ అనుకున్నావిడ నా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసి మరి చప్పట్లు కొట్టి ఫోటో కూడా దిగిందంటే అంతకంటే ఏం కావాలి. సార్ మీ పేరు ఉపయోగించుకుంటున్నాను అక్రమంగా, పొరపాటు రాజగోపాల్ గారికి చెప్పాను. 3 రోజులు కూడా నాకు మిగలలేదు ఆనందం. రాజగోపాల్ గారు, మనకు ఆంధ్రాలో వాల్యూ లేదు కానీ అమెరికాలో ఉందండి, ఒక మెంటల్ ఆవిడ, డిప్రెషన్ ఉన్నావిడ, ముందు రోజు నన్ను పలకరించని మనిషి, నవమోహం కూడా పెట్టిన మనిషి నన్ను చూసి నా ప్రోగ్రాంకి వచ్చి నవ్వి చప్పట్లు కొట్టి చివరికి స్టేజ్ మీకు వచ్చినంత ఫోటో కూడా దిగిందండి, అంతకంటే ఏం కావాలండి అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా, శంకరనారాయణ గారు, ఆమె ఎందుకు నవ్విందో మీకు అర్థమైందా? తెలియదండి అన్న. కనీసం ఆమె చప్పట్లు కొట్టింది ఎందుకో మీరు గ్రహించారా అన్న. లేదండి అన్నాను. కనీసం ఫోటో దిగింది ఎందుకో అర్థం కాలేదా అన్నారు. అర్థం కాలేదండి అన్నాను. నేను చెబుతా వినండి, ఆమె ఎందుకు నవ్విందంటే, ఎందుకు చప్పట్లు కొట్టిందంటే, ఎందుకు మీతో ఫోటో దిగిందంటే, ఇన్నాళ్లకు నాలాంటి మెంటల్ వాడు వచ్చాడు. అంతకు మించి ఓవర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదన్నాడు. నిజమేగా, అంతకు మించి ఏం కావాలి. నేను 7 దేశాలకు వెళ్ళొచ్చాను. 7 దేశాలకు వెళ్ళి ఏ దేశానికి వెళ్ళి నవ్వించి వచ్చినా కూడా ఇంట్లో ఏడుపే. మా ఆవిడ ఒకటే గొడవ, నువ్వే అమెరికా వెళ్తావు, నువ్వే ఆస్ట్రేలియా వెళ్తావు, నువ్వే కువైట్ వెళ్తావు, నువ్వే దుబాయ్ వెళ్తావు, నన్ను ఎందుకు తీసుకెళ్ళావు అని. మరి పిలిచేవాడు నాకు టికెట్ ఇస్తాడు, నన్ను రమ్మంటాడు, కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వండి అంటే ఇస్తారు, ఇవ్వరు కదా, ఇవ్వలేరు కదా. ఏమ్మా తీసుకెళ్ళాల్సిందంటారా? ఈ విషయం మీ వారికి కూడా చెప్తాను. ఎప్పుడైతే అప్పుడు తొందర ఉన్నది. చదువుకుని వెళ్తున్నారు చాలామంది అమ్మాయిలు కదమ్మా. ఆడవాళ్ళందరూ చాలా చదువుకున్న రోజుల్లోనే, చదువుకుంటేనే బాగా డెవలప్మెంట్ ఉండేది. నేను ఏం చేశానంటే, ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక, నేను నిన్ను తీసుకెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పాను. అంది, ఆడవాళ్లను విదేశాలకు తీసుకెళ్ళకూడదని చెప్పిన గాడిద ఎవడో చూపించడం. ఎవరిని చూపించి గాడిద అంటే ఎవడో పుట్టాడు. కలిపేసి భార్య గాడిదన్నా అడ్డగాడిదన్నా ఏ మగవాడైనా పడతాడు, కానీ బయట ప్రతి గాడిద నువ్వు గాడిద ఉంటే ఊరుకుంటాడా? ఏం చేయాలో అర్థం కాలేదు. మన గిరీష్ కుమార్ గారిని అడిగాను. అంటే ఆయన ఏం చెప్పారంటే, సార్ మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉంది కదా, మీరు అక్కడికి వెళ్ళి చూడండి, ఏదైనా పాయింట్ దొరుకుతుందేమో చెప్పి కన్విన్స్ చేయండి మేడంను అన్నారు. అంటే నేను వెళ్ళాను ఎయిర్పోర్ట్కు, పాయింట్ దొరికింది. నేను నన్ను నువ్వు తీసుకెళ్ళడానికి రూల్స్ ఒప్పుకో ఎడ్డు వల్ల అన్నది. కావాలంటే నా అమ్మాడు ఎయిర్పోర్ట్కు రా, నేను చూపిస్తానన్నాను. ఎయిర్పోర్ట్కు తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆ మెట్ల దగ్గర రాసింది గోడ మీద, ఏమని రాసిందో తెలుసా? నేను ఇటు చూసి చెప్తాను, చూసి చెప్పలేదు. ప్రయాణికులు ప్రేరుడు పదార్థములను తమ వెంట తీసుకువెళ్ళరాదు. ఇట్లా ఏమ్మా
అందుకే తీసుకురాలేదుగా. ఇప్పుడు మా ఆవిడ అమెరికాలో ఉంది. నేను మొత్తం 3 సార్లు వెళ్ళాను అమెరికా. మా ఆవిడ 7వ సారి వెళ్ళింది ఇక్కడ అమెరికా. ఎందుకంటే ఆడవాళ్ళు, ఇండియా ఆడవాళ్ళ అదృష్టం ఏంటంటే పిల్లలు బాగా చదువుకొని ఇట్లాగా వాళ్ళందరూ అమెరికాకు, ఆస్ట్రేలియాకు, ఇంగ్లాండ్కు వెళ్తున్నారు. వాళ్ళ డెలివరీలకు మాత్రం తప్పకుండా పిలుస్తారు తల్లిదండ్రులు. అది కూడా ఒక యోగమేగా. చదివించినందుకు రుణం ఆ రకంగా తీర్చుకుంటున్నారు. అది కూడా ఒక రకమైన యోగమే. చిత్రం ఏంటంటే మరి కొన్ని మంచి విషయాలు కూడా చెప్పాలి కదమ్మా, బాగుండదు కదా. లేకపోతే మీరు బయటికి వెళ్ళి తిడతారు కదా. మంచి ఒక గొప్ప యోగి గురించి మీకు చెబుతాను. చాలా ప్రాక్టికల్ యోగి, గొప్ప యోగి గురించి వింటారా? అంత కొంతమంది వింటారు, కొంతమంది విన్నారు. మనకు వేమన యోగి కదా, న్యూజెర్సీలో నన్ను ఒక ప్రశ్న వేశారు. ఆ యోగి గురించి నెక్స్ట్ చెప్తాను. ముందు వేమన యోగా ఇన్స్టిట్యూట్ కదా ఇది. వేమన యోగి గురించి ఒక విషయం చెప్పాను నేను. అక్కడ వాళ్ళు అడిగారు, ఏముందండి పాశ్చాత్య ప్రపంచం అంటే ఏముంది, వెస్ట్రన్ వరల్డ్ అంటే బట్టలు ఎక్కువ తిరుగుతారు అంతే అని అన్నారు. అదే వీళ్ళ గొప్పతనం, ఇది తప్ప వీళ్ళకి స్పెషాలిటీ ఏమి లేదన్నారు. నేనన్నాను, అది కూడా పాశ్చాత్య ప్రపంచం స్పెషాలిటీ కాదు. అవి ఆ పద్ధతులన్నీ కూడా అవి మనవే అన్నారు. అంటే వాళ్ళు కొద్దిసేపు తర్వాత నవ్వారు. అవి మనవే. ఆ దిగంబర యోగం కూడా మన వేమన నేర్పిందే, అంతే కదా. వేమన దిగంబరుడు కదా. అవి మనవే అవి మనవే అనేది ఎన్నిసార్లు రాసినా కూడా అవి మనవే అవుతుంది. ఆ మహాత్ముని ఒకసారి తలుచుకొని ఈ వేమన యోగ సంస్థతోటి మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం దాదాపు 29 సంవత్సరాల నుంచి పరిచయం. అందువల్ల ఈ సంస్థకు నేను బాగా రుణపడి ఉన్నాను. ఇక్కడ వచ్చే జన్మంటూ ఉంటే ఇక్కడ యోగా ఇన్స్ట్రక్టర్గా పుట్టాలని నా కోరిక. ఎందుకంటే 10 మందికి వాళ్ళ ఆరోగ్యాలు నయం చేయడం కన్నా మనకు జీవితంలో గొప్పది ఏమన్నా ఉందండి? ఏమీ లేదు. మన ₹1,00,00,000 ఇచ్చినా కూడా మర్నాడు వాడు తప్పించుకుపోతాడు, మళ్ళీ అడుగుతాడేమని చెప్పి. ఒక యోగా నేర్పిస్తే వాడు ఆరోగ్యం బాగుపడి నిరంతరం మనల్ని దేవుడి కంటే ఎక్కువ ధ్యానం చేస్తాడు. ఆ అదృష్టం ఇక్కడ ఉన్న యోగాచారులందరికీ దక్కింది. అందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే డెవలప్మెంట్ కావాలంటే మంచి బలం ఉండాలి అనుకుంటారు కదా. డెవలప్మెంట్ చేయాలంటే నా దృష్టిలో మాత్రం బలమేం అవసరం లేదు. మంచి బలహీనత ఉన్నా కూడా డెవలప్మెంట్ సాధించవచ్చు. ఇక్కడ గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మంచిది అనుకున్నా, ఇందాకనే అనుకున్నాను. ఈ సంగతి మర్చిపోండి అమ్మా. ఏమ్మా యూత్ కావాలా? యూత్ అవసరం లేదమ్మా. అంటే చెప్పే విషయాన్ని బట్టి నెక్స్ట్ వచ్చే టాపిక్ని బట్టి తెలుస్తుంది. అక్కడ ఒక మున్సిపల్ చైర్మన్ ఉండేవారు, నడింపల్లి నరసింహారావు గారని. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ప్రకాశం పంతులు గవర్నమెంట్ను కూడా పడగొట్టిన వాడు ఆయన ఒకడు, అంత గట్టివాడు అనమాట. అయితే ఎంత గొప్ప వాళ్ళకైనా ఒక వీక్నెస్ ఉంటుంది కదా. ఆయనకు ఒక వీక్నెస్ ఉండేది. ఆ రోజుల్లో పెద్ద వీక్నెస్ కూడా అనుకునేవాడు కాదు. ఆయనకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. అంటే అమాయకుడు కాబట్టి ఒకటే గర్ల్ ఫ్రెండ్ ఉంది, వేరే విషయం. ఆయన ఏం చేశాడంటే మున్సిపల్ చైర్మన్గా ఉండి ఆ గర్ల్ ఫ్రెండ్ ఉన్న వీధికి సిమెంట్ రోడ్డు వేశాడు. అంటే ఆయన బండి ఎప్పుడంటే అప్పుడు స్పీడ్గా వెళ్ళాలి కదా, వీఐపీల టైం వేస్ట్ కాకూడదు. ఆయన మున్సిపల్ చైర్మన్గా తన అధికారాన్ని ఉపయోగించి ఆయన ఆ గర్ల్ ఫ్రెండ్ ఉన్న వీధికి సిమెంట్ రోడ్డు వేశాడు. అది పేపర్లో రాయాలి, విలేకరు, జర్నలిస్ట్. నేను కూడా జర్నలిస్ట్ని, 32 ఏళ్ళ నుంచి నేను జర్నలిస్ట్ని, ఈనాడులో పనిచేస్తాను. నేను సీనియర్ చీఫ్ సబ్ ఎడిటర్గా. జర్నలిస్టులు జాగ్రత్తగా రాయాలి అది. ఎందుకంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి తన పవర్ను ఉపయోగించి, ఆయన అధికారాన్ని ఉపయోగించి ఆ వీధిలో వేశారంటే ఆయన కోపం రావచ్చు, అనుచరుల కోపం రావచ్చు, ఏమైనా గొడవలు జరగవచ్చు అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా రాశారు. ఏమంటే మాట జాగ్రత్తగా మాట్లాడాలి, అందంగా మాట్లాడాలి. ఆ మాటతోనే మనిషిని ఎదుటి వాళ్ళు మనల్ని ఇంప్రెస్ అవుతారు. ఏం రాశారంటే ఈ వార్తను, మన మున్సిపల్ చైర్మన్ గారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆయన తన అధికారాన్ని ఉపయోగించి ఆ గర్ల్ ఫ్రెండ్ ఉన్న వీధికి సిమెంట్ రోడ్డు వేశాడు. అందువల్ల ఆ స్ట్రీట్ బాగా డెవలప్ అయింది. ఆయనకు మరింత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే గుంటూరు పట్టణం మొత్తం డెవలప్ అవుతుందని రాశారు. అది పేపర్లో చూసి ఆయన నవ్వుకొని అన్ని రోడ్లు సిమెంట్ రోడ్డు చేశాడు. అన్ని చోట్ల గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకోవాలని అర్థం కాదు, పేపర్లో వచ్చింది బాగుండదు అని. అట్లా ఆయన వీక్నెస్ వల్ల
గుంటూరు డెవలప్ అయింది. నిజం ఇది. ఆయన వీక్నెస్ వల్ల డెవలప్ అయింది. సార్ మీరు కూడా వీక్నెస్ ఏమైనా ఉంటే ఆయన అడుగు జాడల్లో నడిచి డెవలప్ చేసుకోవచ్చు. అయితే ఇట్లా చెబుతూ ఉంటే ఒకళ్ళు అడిగారు, మీరు భార్య గొప్పతనం చెప్తారు, గర్ల్ ఫ్రెండ్ అని చెబుతున్నారు, తేడా చెప్పండి అని అడిగారు. భార్యకు గర్ల్ ఫ్రెండ్కు ఉన్న తేడా కేవలం ఎంజాయ్మెంట్ కోసమేనమ్మా, సీరియస్ కాదు. అయితే మామూలు జోక్ అయితే చివరిలో ఒక్కసారి చప్పట్లు కొడితే సరిపోతుంది. దీన్ని మాత్రం ఇది పవర్ యోగా. పవర్ యోగా అంటే ప్రతి పాయింట్కు చప్పట్లు కొడితే మీకు నిజంగా సూపర్ పవర్ యోగా అవుతుంది. కుమార్ గారు అడిగారు భార్యకు గర్ల్ ఫ్రెండ్కు ఉన్న తేడా ఏమిటి అని. నేనేం చెప్పానంటే ఫోన్స్లో ఉన్న తేడానే కదా అన్నా. ఫోన్స్లో తేడా ఏమిటండి అన్న. అంటే ఏముందంటే ఫోన్స్లో ల్యాండ్ లైన్ ఉంటుంది, సెల్ ఫోన్లు ఉంటాయి, అదే తేడా అన్న. కాస్త వివరించి చెప్పండి అన్నారు. నేను చెప్పాను, ప్రతి పాయింట్ మీరు ఎంజాయ్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఇది సరదా హైట్ ఆఫ్ హ్యూమర్ మాట. ఎందుకంటే భార్యనేమో ల్యాండ్ లైన్ ఫోన్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ ఏమో సెల్ ఫోన్ లాంటిది. నెంబర్ 1 ఏమి తేడా ఏమిటంటే సెల్ ఫోను ఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది, రీఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది. సెల్ ఫోన్కు 2 కనెక్షన్లు ఉండొచ్చు, 3 కనెక్షన్లు ఉండొచ్చు. ల్యాండ్ లైన్ మాత్రము ఒకే కనెక్షను. సెల్ ఫోన్ను మనం సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు, కావాలంటే స్విచ్ ఆఫ్ చేయవచ్చు. ల్యాండ్ లైన్ మాత్రము పోయిందంటే చాలు. సెల్ ఫోన్ వల్ల రకరకాల జబ్బులు వస్తాయి, ల్యాండ్ లైన్ వల్ల ఏ జబ్బు రాదు. తర్వాత ఈ మధ్య సెల్ ఫోన్ ఆపరేషన్ మార్చుకోవచ్చు, వేరే మార్చుకోవచ్చు, ల్యాండ్ లైన్ మాత్రం మార్చడానికి వీలే. సెల్ ఫోన్ మనం దాచిపెట్టుకోవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు, చేతిలో పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ల్యాండ్ లైన్ మాత్రం ఎవడు దాచిపెట్టలేడు. ఈ కారణాల వల్ల ల్యాండ్ లైన్ చాలా గొప్పది. ఇంకొక కారణం ఏంటంటే 50,000 లక్ష పెట్టి సెల్ ఫోన్ కొన్నవాడు కూడా ఈ పీసు మారిస్తే బాగుండు, ఈ పీసు పక్కవాడి పీసు బాగుంది అనిపిస్తుంది కూడా. ఎన్ని పీసులు మార్చినా మెటల్ పీసు రాదు. ల్యాండ్ లైన్ మార్చాలని మాత్రం ఎవడో చూడు. ఈ కారణాల వల్ల సెల్ ఫోను కన్నా ల్యాండ్ లైన్ మంచిది. మన భారతదేశ గొప్పతనం అంతా కూడా ల్యాండ్ లైన్. దుబాయ్కి వెళ్ళినప్పుడు చెప్పాను, మీ గొప్పతనం అంతా ఆయిల్లో ఉంది, మా గొప్పతనం అంతా సాయిల్లో ఉంది అని. అందుకే గిరీష్ కుమార్ గారు మీకు మడ్ బాత్ చేయిద్దాం అనుకున్నారు. ఈ మట్టి చాలా గొప్పది కాబట్టి, ఈ మట్టి అన్ని రోగాల్ని నయం చేస్తుంది, అన్ని రోగాల్ని నయం చేస్తుంది కాబట్టి ఈ మట్టి గొప్పది. అమ్మ ఎవరు హిందీ అడిగారు? ఎవరు అమ్మ వెళ్ళిపోయారా? మంచిది, తెలుగు వాళ్ళకి ఎంత హిందీ చెప్పినా పర్వాలేదు, వాళ్ళైతే తప్పులుంటే పట్టుకుంటారు కదా. ఒకసారి వాజ్పేయి గారు అన్నారు, हमारे देश में शक्कर नहीं है, हमारे देश में चावल नहीं है, सीमेंट नहीं है, मुझे एक बीवी भी नहीं है. నాకు భార్య కూడా లేదన్నాడు. భారతదేశ గొప్పతనాన్ని ఆయన ఏం చెప్పాడంటే, हमारे देश में बिंदु बिंदु में गंगाजल है, हर कंकड़ में शंकर है. మన భారతదేశంలో ప్రతి బిందువులో, నీటి బిందువులో కూడా గంగాజలం ఉంది. అలాగే ప్రతి రాయిలో కూడా శివుడు ఉన్నాడు, శంకరుడు ఉన్నాడు, గిరీష్ కుమార్ ఉన్నాడు అని చెప్పారు.
అందువల్ల మనము దాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఎక్కడుంటే అక్కడ అకిష్టం కావాలి, కష్టమైనా కూడా. నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేరాం మనము, దీనికి తగ్గట్టు అకిష్టం కావాలి. ఇక్కడికి వచ్చి దర్యా తినేటప్పుడు లేకపోతే పుల్కా తినేటప్పుడు మసాలా దోశ గుర్తు రాకూడదు. గుర్తొస్తే మనం ఫెయిల్ అయిపోతాం అనమాట. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బి ఏ రోమ్ అని అన్నారు. ఆ పరిస్థితి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా ఉండాలి. దీనికి రకరకాల టేస్టులు, మనుషులకు రకరకాల టేస్టులు ఉంటాయి. మంచి టేస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. మీకు మంచి టేస్ట్ ఉంటే బ్యాడ్ టేస్ట్ ఉన్నవాడు చప్పట్లు కొట్టండి. వాళ్ళు జ్ఞానులు, వీళ్ళు మహాజ్ఞానులు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రచారం చేసేవాడు. ఏమనంటే మూత్రం తాగితే 100 సంవత్సరాలు బతకొచ్చు అని చేసేవాడు కదా. దాని గురించి శ్రీశ్రీని అడిగారు, ఏమంటే మొరార్జీ దేశాయ్ గారు అంటున్నారు మూత్రం తాగితే 100 సంవత్సరాలు బతకొచ్చు అని మీరేమంటారని అడిగారు శ్రీశ్రీని. శ్రీశ్రీ ఏమన్నాడు తెలుసా? మూత్రం తాగి బతకడం కన్నా మద్యం తాగి చావడం మంచిది. ఎవరి టేస్ట్ వాడని ఇక్కడ నచ్చలేదు. కొంతమందికి వంకాయ కూర ఇష్టం, ఇంకొకళ్ళు టెంకాయ పచ్చడి ఇష్టం. అది ఎందుకు అంటే వాళ్ళ నాలుగు ఇది కావాలంటుంది, వీళ్ళ నాలుగు ఇది కావాలంటుంది. అందువల్ల జిహ్వ ఆ నాలుగు అనేది రకరకాలుగా పోతుంది, దాని ఇష్టం రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మనం ఎలాగైనా ఉండొచ్చు. చిత్రం ఏంటంటే మన మాటలో మహిమ ఉంటుంది. మనము ఎదుటి వాళ్ళను ప్రేమగా పలకరిస్తే, అభిమానంగా పలకరిస్తే వాళ్ళు మనల్ని పలకరిస్తారు. నోరా వీపు కేకే అన్నారు. మన నోరు బాగలేకపోతే దెబ్బలు కూడా తింటారు. అందువల్ల మీరు మనం మాట్లాడేటప్పుడు మంచి మాటలు మాట్లాడాలి. కార్య సాధనకు ఒక పని సాధించాలంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే, ఎంత శక్తివంతులమైనా సరే, మన మాట బాగుంటేనే పని అవుతుంది. మాట బాగలేకపోతే పని కాదు. అందుకని ఒక ఉదాహరణ చెబుతున్నా మీకు. పూర్వం కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన పూర్వం రికార్డు చాలా ఎక్కువ టైం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. ఆయన దగ్గరికి 3 కవులు వెళ్ళారు. కవులు వెళ్ళి అడిగారు, ఏమంటే మీ సహాయం మాకు కావాలి అని అడిగారు. అడిగితే మీ పేర్లు ఏమిటని అడిగారు. నా పేరు తాపీ ధర్మారావు అని చెప్పాడు. ఆయన పేరేమో తాపీ రాళ్లబట్టి సత్యనారాయణ రాజు, ఈయన పేరేమో సున్నం వీర్రాజు అని చెప్పాడు. చెప్తే మీకు ఏం సహాయం కావాలన్నాడు ఆయన. మేము కవులమండి, మాకు ఒక సంఘం ఉంది, మేము ఆ సంఘం కోసం ఒక బిల్డింగ్ కట్టుకోదలుచుకున్నాము, మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీ సహాయం కోసం వచ్చామన్నారు. ఆయన పక్కపక్క నవ్వాడు. నవ్వి ఏమన్నాడు తెలుసా? సున్నం రెడీ, ఇచ్చిన వాడు, రాళ్ల బండి రెడీ, తాపీ రెడీ, బిల్డింగ్ కట్టడానికి నా సహాయం ఎందుకన్నాడు. అంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? మరి ఆయన మాట వింటే పని కాదు కదా. మరి ఆయన ఏమన్నారు తెలుసా? బిల్డింగ్ కట్టాలంటే తాపీ ఉన్నా, సున్నం ఉన్నా, రాళ్ల బండి ఉన్నా కాసు కావాలి కదా. కాసు ప్రమాణం కాబట్టి నేను వచ్చామన్నారు. ఆయన వెంటనే వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేసాడు, పని అయిపోయింది. అందువల్ల మాట అనేది చాలా ముఖ్యం. ఆ మాటలో కనుక ఏదైనా తేడా వస్తే పని జరగదు. ఒక బ్యాంకుకు లోన్ కోసం 3 వచ్చారు. లోన్ కోసం వచ్చి ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వచ్చి మీకు ఎందుకు కావాలయ్యా లోన్ అడిగాడు బ్యాంక్ మేనేజర్. ఏం లేదంటే నేను దేవతా విగ్రహాలు తయారు చేస్తాను, ఆ దేవతా విగ్రహాలు నాకు మీరు లోన్ ఇవ్వాలండి, మీరు 3 లక్షలు నాకు లోన్ ఇచ్చినట్టయితే నేను దేవతా విగ్రహాలు తయారు చేసుకుంటాను, కృష్ణుడి బొమ్మ, రాముడి బొమ్మ ఇలాంటివి తయారు చేసుకుంటాను, మీరు నాకు 3 లక్షలు లోన్ ఇవ్వాలి. మీరు లోన్ ఇచ్చినట్టయితే ప్రతి దేవతా విగ్రహంలో కూడా మీ ముఖాన్ని చూసుకుంటానండి అన్నాడు. అనేప్పటికీ ఆయన పరమానందం చెంది 5 లక్షలు ఇచ్చేశారు. 3 లక్షలు సరిపోతాయ్యా, 5 లక్షలు తీసుకో అన్నాడు. ఎందుకంటే ప్రతి దేవుడి బొమ్మలో కూడా తన ముఖాన్ని చూసుకుంటానని చెప్పాడు కదా. ఆ తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళగా 2వ వాడు అడిగాడు. ఏం అడిగాడు సార్ అంటే చెప్పాను అన్నాడు. 2వ వాడు వచ్చాడు. నీకేం కావాలయ్యా అంటే నాకు లోన్ కావాలండి అన్నాడు. ఎందుకు అంటే నేను యాపిల్ తోట పెంచుకుంటున్నానండి, దానికి కావాలి డబ్బు, 5 లక్షలు కావాలి అన్నాడు. అని చెప్పి ముందువాడు చెప్పాడు కదా టెక్నిక్, నేను మీరు లోన్ ఇచ్చినట్టయితే ప్రతి ఆపిల్ పండులో కూడా మీ ముఖాన్ని చూసుకుంటానండి అన్నాడు. ఆయన కూడా సంతోషపడి వాడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. 3వ వాడు వచ్చాడు. ఇదే కదా టెక్నిక్ అనుకున్నాడు. ఒరే నీకేం కావాలి అని అడిగాడు. నాకు 4 లక్షల లోన్ కావాలండి అన్నాడు. మరి ఏం చేస్తారు 4 లక్షల లోన్తో అంటే నేను పందుల పెంపక కేంద్రం పెట్టుకున్నానండి, లోన్ ఇచ్చినట్టయితే ప్రతి పందిలోనూ మీ ముఖాన్ని చూసుకున్నాను. వాడు లోన్ ఇవ్వలేదు, లోన్లీగా వెళ్ళిపోయాడు. వాడు
లోన్ లేకుండానే. అందువల్ల మాట చాలా చమత్కారంగా ఉండాలి. ఒకసారి అడిగారు నన్ను, ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు, చెట్టంత మొగుడు పక్కన ఉన్నా కూడా, దాని బదులు మొగుడినే కళ్ళకద్దుకుంటే పుణ్యము పురుషార్థం దక్కుతుంది కదా, అనవసరంగా మంగళసూత్రాన్ని ఎందుకు కళ్ళకద్దుకుంటారని అడిగారు. దానికి నేనేం చెప్పానంటే, మంగళసూత్రంలో బంగారం ఉంటుంది కానీ మొగుళ్ళో ఉంటుంది. కళ్ళకద్దుకునేది బంగారాన్ని. ఆ వాల్యూ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం చాలా గొప్పవాళ్ళం ఉంటాం. మాటలో గొప్పతనానికి ఇంకోటి చెబుతున్నాను. లాలూ ప్రసాద్ యాదవ్ గారి పేరు విన్నారా? బీహార్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జపాన్ నుంచి ఒక బృందం వచ్చింది ఇక్కడికి. జపాన్ నుంచి ఒక బృందం వచ్చి బీహార్ని చూసి వాళ్ళు చాలా జాలిపడ్డారు. జాలిపడి ఈ రాష్ట్రం బాగా వెనకబడి ఉంది, బీహార్ను గనక మాకు 6 నెలల పాటు అప్పగించినట్టయితే జపాన్కు, బీహార్ను జపాన్ లాగా చేస్తాము అన్నారు. ఆయన లాలూ ప్రసాద్ యాదవ్కి తెలిసింది, ఆయన ఆత్మగౌరవం దెబ్బతినది. ఆయన అన్నాడు, మన బీహార్ని జపాన్ లాగా చేయడానికి వాళ్ళకి 6 నెలలు టైం కావాలట, కుదరదు, వాళ్ళ జపాన్ నాకు ఇమ్మనండి, 6 రోజుల్లో బీహార్ లాగా చేస్తాను. మరి ఆ తర్వాత బీహార్లో జపాన్లో భూకంపం వచ్చి బీహార్ కన్నా దెబ్బతినది. అందువల్ల మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దాని ఎఫెక్టు మనం తెలుసుకోవాలి. చాలామంది ప్రపంచంలో మగవాళ్ళందరూ చాలామంది నాకు చెబుతున్నాను, మగవాడి విజయ రహస్యం ఒకటే. ఎక్కడ జాగ్రత్త ఉండాలంటే, భార్యను తల్లిని సమానంగా చూడాలి. భార్యను తల్లిని ఎంత బాగా చూస్తాడో భార్యను కూడా అంత బాగా చూస్తే వాడు నిజమైన గొప్ప మగవాడిని లెక్క. తక్కువ చేసి ఇంకొకరిని ఎక్కువ చేస్తే మనం ఎన్ని యోగాసనాలు వేసినా కూడా వాడికి నరకమే, తప్పదు. ఆ రెండింటి బ్యాలెన్స్ చేసుకోవడంలోనే లైఫ్ అంతా ఉన్నది. బ్యాంక్ బ్యాలెన్స్ సరిపోదు, ఇంట్లో ఈ బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకు చాలామంది ఏమనుకుంటారంటే, తల్లి గొప్ప దేవత, ఆమె చాలా మహాత్మురాలు, నా కోసమే పుట్టింది అనుకుంటాం. భార్య విషయంలో మాత్రము ఆ రకంగా ప్రేమ చూపించలేరు. వాడు గుర్తుపెట్టుకోవాలి, మన తల్లిని మనం ఎంత ప్రేమిస్తామో మన పిల్లల తల్లిని కూడా అంతే ప్రేమించాలి. అంతే కదా, మన పిల్లల తల్లి మన తల్లి కన్నా ఏమాత్రం తక్కువ కాదు. అది తెలుసుకుంటే మగవాడి జన్మ సార్థకం అవుతుంది. అయితే అనాదిగా మనం కొన్ని పొరపాటు చేస్తున్నాం. మనకు ఒక సామెత ఉంది, భార్య కడుపు తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అని. తల్లి కడుపు చూసే మాట కరెక్ట్. బిడ్డ సరిగ్గా తిన్నాడా లేదా, కడుపు నిండా సరిగ్గా తిన్నాడా లేదా, బాగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా చూస్తుంది. అతమటుకు ఓకే, భగవంతుడు తను ప్రతి చోట ఉండలేక తల్లుని సృష్టించాడంటారు. కానీ ఇంట్లో ఉన్నది కూడా పిల్లల తల్లి కూడా గొప్పదే. ఆమె భర్త జేబు చూస్తుంది అంటే దాంట్లో చెడ్డర్థం చెప్తాం మనం అందరం కూడా. ఎందుకంటే వాడు డబ్బు కొట్టేయడానికి చూస్తున్నది అని. కొట్టేయాల్సిన కర్మ ఏం పట్టింది ఎవరికైనా? అతని డబ్బులు ఆమెకే కదా వచ్చేది. కానీ మనకు జేబు కొట్టేయడానికి చూస్తున్నది అన్నట్టు వస్తుంది. నేను చెబుతున్నాను, భార్య జేబు చూసేది తన అత్తగారి కంటే ఎక్కువ ప్రేమతో. ఎందుకంటే నేను చేసిన వంట నచ్చినా నచ్చకపోయినా హోటల్లో తిని చావడానికైనా వీడి జేబులో డబ్బు ఉందా లేదా అని. నేనేదో నేచర్ క్యూర్ హాస్పిటల్ లాగా ఉప్పు కారం లేకుండా పెడుతూ ఉంటే బయట ఎప్పుడున్న కారం తినాలనుకోవడం తప్పేముంది అనుకుంటుంది అంతే. అది నిజమైన ప్రేమ అంటే. దీనికి మనం ఏం చేస్తామంటే, ఆరోగ్యం బాగుండడానికి కొంతమంది యోగా జ్యోతిష్యం చెప్పించుకుంటారు, కొంతమంది వాస్తు చెప్పించుకుంటారు. నేను వాస్తు కన్సల్టెంట్ కూడా, సీరియస్గానే వాస్తు కన్సల్టెంట్, పుస్తకాలు ఉన్నాయి చెప్పించుకుంటారు. నా ఉద్దేశంలో యోగా కన్నా వాస్తు కన్నా కూడా నేచర్ క్యూర్ హాస్పిటల్లో 15 రోజులు ఉంటే చాలు, మన జాతకం బాగుంటుంది అంతే. కావాల్సినవన్నీ ఉన్నాయి 15 రోజుల్లో. ఎందుకంటే తక్కువ ఖరీదు కాబట్టి మనం ఇష్టం చూపిస్తాం. వాడు 10 లక్షలు చెబితే తప్ప మనకు ఆనందం ఉండదు. అప్పు తెచ్చైనా సరే మనకు కేర్ అంటుంటే కానీ మనకు మనస్సు కేర్ అంటే తెలుసు కదా మీకు. కానీ యోగా చేస్తే డోంట్ కేర్గా ఉండొచ్చు లైఫ్ లాంగ్. ఆయన డాక్టర్ గారు నన్ను వాస్తుకు తీసుకెళ్తే నేను నా పద్ధతి ఏమిటంటే, ఆ ఇంట్లో కన్నా కూడా పరిసరాలు కూడా నేను గమనిస్తాను. పరిసరాల ప్రభావాన్ని గమనించి వాటి ప్రభావం ఏమన్నా ఉంటుందేమో ఇంటి మీద చూస్తాను. నేను ఇంట్లో వాళ్ళ మీద దాన్ని బట్టి ఉంటుంది. నేను ఆ విషయంలో నా ప్రత్యేకత. నేనేం చేశానంటే, హాస్పిటల్ చుట్టుపక్కల చూస్తే ఒక శ్మశానం కనబడ్డా పక్కనే. చెప్పాను, ఏమయ్యా నా హాస్పిటల్ బాగుంటలేదు అని చెప్పాడు ఆయన. అంటే నేను అన్నాను, పక్కన శ్మశానం ఉంటే నీ హాస్పిటల్ ఎలా బాగుపడుతుంది అని అడిగాను నేను.
అంటే డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా, మీరు పొరపాటు పడుతున్నారండి, నేను హాస్పిటల్ పెట్టిన తర్వాతలే శ్మశానం డెవలప్ మనం కూడా. అది మనం ప్రతి ఇల్లు నాకు ఒక ప్రయోగశాల అన్నా నేను. ప్రతి ఇంట్లో కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాను. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడమే కాదు, వాళ్ళ దగ్గర నేను విజ్ఞానం సంపాదించుకుంటాను. ఈ ఇంటి వల్ల, ఈ ఇల్లు ఇట్లా ఉండటం వల్ల వీళ్ళు బాగుంది బాగలేదు అని చెప్పి నేను దాన్ని ఎక్స్పెరిమెంట్గా నేను తీసుకుంటాను. చిత్రం ఏంటంటే దానివల్లనే రకరకాల ప్రేమ, అభిమానం ఇవన్నీ పెరుగుతాయి. ఇందిరా పార్కులో ఒక ప్రేయసి ఒక ప్రియుడు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఒక బిచ్చగాడు వచ్చాడు. అమ్మా బిచ్చమన్నాడు. బిచ్చమంటే 100 రూపాయలు ఇచ్చింది. ఇస్తే ఈ ప్రియుడికి కోపం వచ్చింది. ఏంటి బిచ్చగాడికి 100 రూపాయలు ఇస్తావు, మన పెళ్ళైతే ఇల్లు గుల్లైపోతుంది,